రెడ్డిగా ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి వెంటనే మరొకటి 6 నెలల్లో చెల్లింపు. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు. ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రతకు సీఎస్ అధ్యక్షతన ట్రస్టు. ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెల 700 కోట్లు చెల్లింపు. ఎన్నికల టైంలో బదిలీ అయిన ఆఫీసర్లు పాత స్థానాలకు. అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలకు పెంపు. 3 కారిడార్లలో 19,579 కోట్లతో మెట్రో విస్తరణ. హ్యామ్ విధానంలో 33,000 కోట్లతో 13,137 కిలోమీటర్ల మేర రోడ్లు. వివిధ జిల్లాల్లో టీజీఐఐసీకి ప్రభుత్వ భూముల బదిలీ. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు వెల్లడించిన డిప్యూటీ సీఎం పట్టి. మంత్రులు పొంగిలేటి, పొన్నం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం. గురువారం కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి ఇతర మంత్రులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు 2 డిఏలు కరువు భత్యాలు ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ అంగీకరించింది. వీటిలో ఒక డిఏను వెంటనే చెల్లించాలని, 2వ డిఏను మరో 6 నెలల్లో చెల్లించాలని నిర్ణయించింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి బకాయి ఉన్న డిఏలలో ఒక డిఏను వెంటనే చెల్లించనుండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయి పడ్డ ఏరియర్స్ను 28 వాయిదాల్లో ఇవ్వనున్నారు. ఏరియర్స్ను కూడా 28 వాయిదాల్లో ఇస్తారట. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇకపై ప్రతి నెల 700 కోట్లకు తగ్గకుండా చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈ ట్రస్ట్ ఉంటుంది. అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ ట్రస్టుకు ప్రతి నెల ఉద్యోగి శాలరీలో నుంచి 500 చొప్పున జమ చేస్తారు. ఆ మొత్తానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హ్యామ్ విధానంలో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, R&B రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. 3 కారిడార్లో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్లో మెట్రో విస్తరణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన జాయింట్ స్టేట్ కౌన్సిల్ అసోసియేషన్కు గుర్తింపు ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు సుమారు 5 గంటల పాటు జరిగిన భేటీలో ఉద్యోగుల సంక్షేమం, రోడ్ల అభివృద్ధి, మెట్రో విస్తరణ, సన్నవడ్లకు బోనస్ ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియా వివరించారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోం, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా హెల్త్ కార్డుల అమలుకు చర్యలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోం ఆల్రెడీ ఈ మాట మీద ఉండరు జరా, ఎందుకంటే ముసలి మళ్ళా పెట్టబడి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కమిషన్ బిమిషన్ ఇచ్చి పడైతారు. ఇప్పుడు వాళ్ళు అది కావాలని చెప్పి వీళ్ళని అట్లా పెట్టుడు అవుతుంది.